ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చీనీ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఢిల్లీ మార్కెట్లో మనకు చీనీ బత్తాయి ఎంత ధర పోయిందని తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు గమనించినట్లయితే మనకు వేడి ప్రభావం వలన అదే అండి వేసవికాల ప్రభావం వలన మనకు రేట్ అనేది పెరుగుతూ ఉందండి. ఇంకోటండి అక్కడక్కడ వర్షాలు పడినా మనకు స్టాక్ పెరిగినా స్టాక్ తగ్గినా మనకు కాయ రేట్ అనేది పెరుగుతూ ఉంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మన ఢిల్లీ మార్కెట్లో 32,000 నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత మనకు మధ్యస్థంగా 50, 55, 60, 65,000 దాకా మంచి రేటు పోయిందండి. ముఖ్యంగా మనకు అనంతపురం బత్తాయికి ఢిల్లీ మార్కెట్లో చాలా డిమాండ్ ఉందండి. ఇంకోటండి మనకు టాప్ రేట్ వచ్చి మనకు 72,000, 73,000 దాకా మనకు పోయిందండి ఢిల్లీ మార్కెట్లో. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు కాయ సైజ్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా మీరు నా వీడియోలో నా నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే నిమ్మలో మనకు చాలామంది రైతులు కాల్ చేస్తున్నారు నాకు, నిమ్మలో సార్ మేము ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, ఇప్పుడు వాడు పెట్టేసి ఎరువులు వేసే టైం అండి, ఎందుకంటే అక్కడక్కడ వర్షాలు పడినాయి, మనకు ఇప్పుడు ఎరువులు పెట్టే టైం కాబట్టి. ముఖ్యంగా ఎరువుల్లో మనం గమనించినట్లయితే ఏమేమి ఎరువులు వేసుకోవాలంటే ముఖ్యంగా 10-26 లేదా 9-24 ఒకటి, అలాగే మెగ్నీషియం సల్ఫేటు లేదా జింక్ సల్ఫేటు రెండిట్లో ఒకటి వేసుకొని, రెండిట్లో జింక్ వేసుకుంటే మెగ్నీషియం వేసుకోవద్దు, మెగ్నీషియం వేసుకుంటే జింక్ వేసుకోవద్దు. తర్వాత సిఎంఎస్ వేసుకొని దాంట్లోకి ట్రైకింగు, ఫ్లోజో, అలాగే ఇండి రూట్సు, శ్రీధార ఇవి వేసుకోవడం వల్ల, అలాగే వీటితో పాటు మైక్రో సిగ్నల్ గ్రాన్యువల్స్ వేసుకోవడం వల్ల మనకు అధిక పూత, అధిక కాత రావడానికి, నిమ్మలో అధిక ఇగుర్లు, అలాగే అధిక పూత, అలాగే అధిక దిగుబడి రావడానికి నిమ్మలో చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. మీకు నిమ్మ లేదా బత్తాయిలు ఎటువంటి ఎరువులు వేయాలి అనే విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ వీడియోలో ఉంటుందండి, ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే నేను చాలా ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ రైతు సోదరుడు ప్రతి ఒక్కరూ ఫీల్డ్ విజిట్ చేయించుకోండి. ఎందుకంటే డాక్టర్ మనకు రోగికి ఎలా చూస్తాడో మనం కూడా అలానే చూస్తామండి. మనకు రైతు సంతోషమే మా లక్ష్యం. ఇంకోటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి చీనీ బత్తాయి సాగు చేసే రైతుడికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని ప్రాంతాల్లో మేము ఫీల్డ్ విజిట్ చేస్తున్నామండి. కానీ ప్రతి ఒక్కరోజు రైతు సోదరుడు ఫీల్డ్ విజిట్ చేయించుకోండి. అలాగే బత్తాయి ధరలు కూడా పెరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు వర్షాలు పడే ముందే మనం కాయ సైజ్ తెచ్చుకొని కాయ కటింగ్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.